శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వారు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే ఫస్ట్ నుంచి కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అన్న విషయాన్ని వీళ్ళు జన్మించినప్పుడు ధనుసు రాశిలో కానీ ధనుసు లగ్నంలో కానీ జన్మించిన వారికి మిగతా గ్రహాలు ఏమీ లేకుండా ఓన్లీ రాశి చక్రం ఒకటే తీసుకొని కేవలం ఈ ధనుసు రాశి ధనుసు లగ్నాన్ని తీసుకొని ఈ భావాల్ని విశ్లేషించడం జరుగుతుంది. మరి గ్రహాలు వాటి స్థాయిని బట్టి వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి కొన్ని మారచ్చు. అంటే ఇందులో మనం చెప్పిన పెరగచ్చు తగ్గచ్చు, ఏదైనా కొన్ని కంపల్సరీగా జరుగుతుంటాయి. ధనుస్సు రాశి అంటేనే సహజ రాశి చక్రంలో ధనుస్సు రాశి 9వ రాశి, అంటే దానికి గురువు అధిపతి. అందుకని ఈ లగ్నంలో కానీ ఈ రాశిలో కానీ ఎవరు జన్మించినా ఒక సాంప్రదాయమైనటువంటి విలువలు కలిగినటువంటి కుటుంబంలో జన్మిస్తారు. అలాగే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నిజాయితీగా ఉండి దైవభక్తి కలిగి ఉండి పెద్దవాళ్ళని సంప్రదిస్తూ వాళ్ళని అనుసరిస్తూ నడుస్తూ ఉంటారు. అంటే ఒక మంచి గురువుని ఎన్నుకుంటారు. వాళ్ళు తండ్రి అన్నవచ్చు, గురువు అన్నవచ్చు, ఒక గాడ్ ఫాదర్ అన్నవచ్చు. వారిని అనుసరిస్తూ వారు నడిచే మార్గంలో 10 మందికి మంచి చేసే విధంగా నడుస్తూ ఉంటారు. సో అయితే ఈ రాశిలో ఏ గ్రహం కూడా ఉచ్చ పొందదు, ఏ గ్రహం కూడా నీచ పొందదు. సో అందువలన వీళ్ళే సొంత నిర్ణయాలు తీసుకొని జీవితంలో ముందుకు వెళ్తుంటారు. ఏదైనా పని చేసే ముందు కానీ ఎవరేం చెప్పినా కూడా మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ రాశి సహజంగా 2 పాపగ్రహాల మధ్య పడడం జరిగింది. అంటే 12వ స్థానంలో వృశ్చిక రాశి కుజుడు అధిపతి, 2వ స్థానంలో శని అధిపతి అవ్వటం వలన ఈ రాశి 2 పాపగ్రహ రాశుల మధ్య పడటం వలన జీవితం ఎల్లప్పుడూ పోరాడినట్టే కనబడుతుంటుంది. సాధారణంగా వీళ్ళ జన్మించిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులకి, అంటే కుటుంబ స్థానంలో శని మకర రాశి ఉంటుంది కాబట్టి వీళ్ళు జన్మించిన తర్వాత వీళ్ళ పేరెంట్స్కి అనుకోని ఇబ్బందులు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ శాతం. అయితే కొంతమందికి అదృష్టం కూడా కలిసి రావచ్చు, ఎందుకంటే ఇది సహజ భాగ్యస్థానం. వాళ్ళకు ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళ తండ్రి గారి స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఎక్కువ శాతం బాల్యంలో కుటుంబపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఆ కారణం వల్ల ఈ బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో కొంత ఇబ్బందులు జాతకుడు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కొంతమంది తల్లిదండ్రులకు దూరంగా పెరుగుతూ ఉంటారు, కొంతమంది హాస్టల్లో చదువుతుంటారు. సో ఈ విధంగా నడిచే అవకాశం ఉంది. కొంతమంది గురుకులంలో కానీ మరి సాంప్రదాయ కుటుంబాల్లో జన్మించే వేద పాఠశాలలో నేర్చుకోవడం కానీ గురుకులంలో ఉండడం కానీ, లేదంటే పూర్వకాలంలాగైతే ఏదో అడవిలో ఆశ్రమంలో ఒక గురువు దగ్గర శిష్యరికం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏదైనా నిజాయితీగా సాంప్రదాయంగా ఉండే వృత్తిని ఎన్నుకుంటారు. సహజ చతుర్థ భావం అంటే ఇక్కడ నుంచి 4వ స్థానం లెక్కెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే అది మీనరాశి అవుతుంది. అంటే వీళ్ళ తల్లిగారు కూడా చాలా సాంప్రదాయ కుటుంబంలో జన్మించి మంచి విలువలు కలిగి నిజాయితీగా ఉండడం జరుగుతుంటుంది. అయితే ఈ 4వ స్థానం ఈ మీనరాశి సహజ రాశి చక్రంలో 12వ రాశి అవటం వల్ల వీళ్ళు జన్మించిన తర్వాత తల్లిగారికి ఇబ్బందులు రావడం కానీ, మదరు కష్టాలు పడడం కానీ, లేదంటే తల్లిగారికి దూరంగా పెరగడం కానీ జరుగుతుంటుంది. చతుర్థ భావం అనేది మన సొంత ఊరు చెప్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం ధనుసు రాశి వారు సొంత ఊరిలో, అంటే ఎక్కడైతే పుట్టి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైతే స్థిర నివాసం ఏర్పరచుకుంటారో, అలాగే వీళ్ళు బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదువుకుంటారో ఆ ప్రాంతం వీళ్ళకి 100% కలిసి రాదు. ఏదన్నా విదేశం కానీ దూర ప్రాంతం కానీ వేరే రాష్ట్రం కానీ వెళ్ళినప్పుడు, అంటే ఆ బార్డర్ దాటిన తర్వాత వీళ్ళ యొక్క వృత్తి మిగతా విషయాలు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 99% సొంత ప్రాంతం వీళ్ళకి కలిసి రాదు. సో ఈ విధంగా ఉంటే ఈ రాశి వారికి ధనాధిపతిగా ఉన్నటువంటి వాడు శని, అది సహజ దశమ స్థానం. అంటే బచక్రంలో మేషం నుంచి లెక్కెట్టుకుంటే సహజ మకర రాశి దశమ స్థానం. వీళ్ళకి ధనస్థానం కుటుంబ స్థానం అవటం వల్ల ఇందాక మనం అనుకున్నట్టు చిన్నప్పుడు కుటుంబ సమస్యలు ఉంటాయి. చాలామంది కుటుంబం చేసే వృత్తిని కంటిన్యూ చేయడం జరుగుతుంటుంది. అంటే తండ్రి పౌరోహిత్యం ఉపాధ్యాయుడు ఉంటే
అలాగే అడ్వకేట్ ఏదో జరిగి ఉంటే ఏదో కుటుంబపరమైన వ్యాపారం ఏదైనా ఉంటే ఈ పిల్లలు కూడా అంటే ధనుస్సు రాశి ధనుసు లగ్నంలో జన్మించే జాతకులు ఈ కుటుంబానికి సంబంధించిన వృత్తిని కొంతకాలం పాటు నిర్వహించే అవకాశం ఉంది. సో అది కంటిన్యూ అవుతుంది, కొంతకాలం పాటు నిర్వహిస్తూ ఉంటారు. సో కుటుంబానికి సహాయపడుతూ ఉంటారు. బట్ ధన తృతీయాధిపతి కూడా శని అవ్వటం వల్ల వీళ్ళ ఇన్కము ఎప్పుడు కూడా తక్కువ స్థాయిలోనే ప్రారంభమవుతుంది. ఒకే స్థాయిలో ఒకేసారి హయ్యర్ ఇన్కమ్ రాదు, చిన్న స్థాయి ఇన్కమ్ నుంచి అంచెలంచెలుగా వెతకడం జరుగుతుంటుంది. అయితే దశమ భావం వృత్తి భావం అన్నది సహజ 6వ స్థానం, కన్యరాశి వీళ్ళకి దశమ స్థానం అయింది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ జాతకులు కంపల్సరీగా ఉద్యోగం చేసుకోవాలంటే ఒకళ్ళ దగ్గర అసిస్టెంట్గానే ఉండాలి, లేదా ఒకళ్ళ దగ్గర ఉద్యోగం అన్నా చేసుకోవాలి తప్ప వీళ్ళు ఎప్పుడూ కూడా వ్యాపారం అన్నది పనిచేయదు. ప్రారంభంలో ఒకళ్ళ దగ్గర వర్క్ నేర్చుకొని చాలా కాలం పాటు సహాయకులుగా పనిచేసి తర్వాత స్వతంత్ర వృత్తిలోకి రావచ్చు. అంటే ఒక అడ్వకేటు, ఒక డాక్టరు, లేదంటే ఒక ఏదో మామూలుగా ఒక జ్యోతిష్కుడు, ఒక పురోహితుడు, ఈ విధంగా వర్క్ నేర్చుకుని తర్వాత సొంతంగా రావాలి తప్ప డైరెక్ట్గా మాత్రం వీళ్ళు ఇండిపెండెంట్గా రాణించలేరు. అలాగే ఉద్యోగమే చేసుకోవాలి తప్ప వ్యాపారం అన్నది రాణించదు. సో ఈ విధంగా ఉంటుంది వీళ్ళ యొక్క వృత్తి. సహజ కుటుంబ స్థానం అంటే మేషం నుంచి లెక్కెట్టుకుంటే వృషభం అన్నది సహజ కుటుంబ స్థానం. వీళ్ళకి 6వ స్థానం అవటం వల్ల కుటుంబమే పెద్ద సమస్యగా తయారవుతుంటుంది వీళ్ళకి. అంటే కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడడం కానీ, కుటుంబ సభ్యులు వీళ్ళ యొక్క అభివృద్ధికి సహకరించకపోవడం కానీ, వీళ్ళు ఎంత కష్టపడినా ఎంత బాగా చూసినా కూడా ఏమీ చేయలేదనే నింద ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. 6వ స్థానం అన్నది శుక్రుని యొక్క రాశి. అలాగే అదే రాశిలో చంద్రుడు ఉచ్చపొందుతుంటాడు. అంటే సహజంగా వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. అంటే సుమారుగా వీళ్ళ భార్యకి, అత్తగారికి కానీ, ఆడపడుచులుగా అంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య ఉన్న విభేదాలు జాతకుడికి మానసిక అశాంతికి అలాగే స్ట్రగుల్ అవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు కుటుంబమే పెద్ద సమస్యగా ఉంటుంది. కుటుంబం గురించి ఆలోచిస్తే ఎక్కువ స్ట్రగుల్ అవ్వడం జరుగుతుంటుంది. అలాగే 6వ భావాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా 11వ భావానికి కూడా అధిపతి అవుతుంటాడు. అందుకని ఈ జాతకులకి అప్పు తొందరగా పుట్టడం జరుగుతుంటుంది. జీవితంలో ఒకసారి అప్పు చేస్తే దాన్ని తీర్చలేని స్థితి ఏర్పడుతుంటుంది. అంటే 11వ భావం కూడా అవటం వల్ల అంటే ఒక చిన్న అప్పు, చిన్న పొరపాటు, లేదంటే చిన్న శత్రుత్వం, ఏదంటే మీ కుటుంబంలో ఒకరితో ఎప్పుడో విరోధం వచ్చిందనుకోండి, ఆ విరోధం అలా పెరిగి పెద్ద విరోధంగా మారే అవకాశం ఉంది. అలాగే ₹1,00,000 అప్పు తెస్తే అది మీకు జీవితాంతం దాన్ని కడుతూ పెద్ద అప్పుగా మారి మొత్తం మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. అలాగే చిన్న హెల్త్ ప్రాబ్లం ఏమైనా స్టార్ట్ అయ్యి అది రాను పెరిగి పెద్ద అభూతంగా క్యాన్సర్ గానో కిడ్నీ ప్రాబ్లం గానో మారి మొత్తం లైఫ్ని నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడన్నా సరే వీళ్ళు ఏదన్నా సమస్యలు అంటే కుటుంబ సభ్యులతో విరోధాన్ని కానీ అది ఎంబటనే పరిష్కరించుకోవాలి. ఏదన్నా వ్యాధి వచ్చినప్పుడు దాన్ని ఎంబటనే పరిష్కరించుకోకపోతే గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా వెళ్ళవలసి ఉంటుంది. అంటే చిటికతో పోయేదాన్ని ఆపరేషన్ దాకా వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఫైనాన్స్ విషయంలో మాత్రం 99% అప్పు తేడానికి ప్రయత్నం చేయకూడదు. అప్పు తెచ్చినా కూడా దాన్ని తొందరగా తీర్చే ప్రయత్నం చేయవలసింది తప్ప దాన్ని అలా పెంచుకుంటూ పోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ఈ 3 విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇంకొక మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఈ ధనుస్సు రాశి లేదా ధనుసు లగ్నం వారికి సప్తమాధిపతి, దశమాధిపతి వీళ్ళకి బుధుడు అవ్వటం వల్ల ఎక్కువ శాతం వివాహం తర్వాత వీళ్ళ లైఫ్ మారుతుంటుంది. అప్పుడు దాకా బాగున్న లైఫ్ డ్యామేజ్ అవ్వచ్చు, అప్పుడు దాకా బాగలేని వాడు ఆఫ్టర్ మ్యారేజ్ పెరగవచ్చు. అది వీరి జాతకంలో భార్య యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండే అవకాశం ఉంది. అలాగే సహజ చతుర్థ భావం అంటే మేషం నుంచి లెక్కెట్టుకుంటే చతుర్థ భావం కర్కాటక రాశి, వీళ్ళకి అష్టమ రాశి అవ్వడం వల్ల స్థిరాస్తి విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు స్థిరాస్తి కొన్నా, పెద్దలు ఇచ్చిన ఆస్తి ఉన్నా వీళ్ళు దాన్ని ఎప్పుడూ కూడా జీవితంలో అనుభవించలేరు. ఒకవేళ అనుభవిద్దామన్న అనుభవానికి రాలేకపోతుంటారు. కాబట్టి వీళ్ళు 99% వీళ్ళ పేరుతో ఆస్తి లేకపోవడమే మంచిది తప్ప, అంటే వీళ్ళు కొనుక్కున్న ఆస్తి ఏదైనా పర్వాలేదు కానీ 99% ఆస్తి కొనుక్కునేంత స్థాయికి ఎక్కువ శాతం ధనుసు రాశి వారు రాలేకపోతుంటారు. పెద్దలు ఇచ్చిన ఆస్తి ఏమన్నా ఉంటే అది ఏ విధంగా పోవటం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా స్థిరాస్తి విషయంలో జాగ్రత్త పడడం మంచిది. లేదంటే దానివల్ల చికాకులు, ఇబ్బందులు, మనస్తాపాలు, కుటుంబ సభ్యులతో విరోధాలు ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి
వాళ్ళ దగ్గర ఆస్తి లేకపోతే నేను అయిన తప్ప ఆస్తి ఉంటే మిగతా సభ్యులు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని అంటే మిగతా గ్రహాలను బట్టి మారచ్చు, బట్ కానీ ఇది కామన్గా జరిగే ప్రాబ్లం అన్నమాట. సో అందువల్ల ఇది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సహజ వ్యయాధిపతిగా ఉన్నటువంటి సహజ అష్టమాధిపతిగా అష్టమ స్థానం అన్నది వీళ్ళకి వ్యయ స్థానం అవడం వల్ల కంప్లీట్గా జీవితంలో ఒకసారైనా వీళ్ళు హాస్పిటలైజేషన్ అవ్వడం జరుగుతుంది. అది ఏదో ఒక ఆపరేషను, ఒక దీర్ఘకాలిక రోగం వల్ల బాధపడడం జరుగుతుంటుంది. ఎక్కువగా మరి ఈ వ్యాధుల విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ ఏదైనా వీళ్ళకి భాగ్యాధిపతి అంటే సహజ పంచమాధిపతి, సహజ పంచమ స్థానం సింహరాశి, అది పూర్వపుణ్యస్థానం కాబట్టి వీళ్ళ పూర్వపుణ్యం చేసిన ఫలితాన్ని బట్టి ఈ జన్మ ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీళ్ళు జీవితంలో ఏ కష్టం రాకుండా ఉండాలంటే 100% చిన్నప్పటి నుంచి కూడా సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్య భగవాన్ని పూజించుకోవడం వల్ల 100% వీళ్ళకి జీవితంలో కష్టాలు రావు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత భాగ్యోదయం అవుతుంది. అంటే భాగ్యస్థానం పంచమ స్థానం కాబట్టి అది అబ్బాయి పక్కన పెట్టండి. వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ప్రథమ సంతానం కలిగిన తర్వాత మాత్రమే భాగ్యోదయమై అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు మరి భాగ్యాధిపతి సూర్యభగవాను కాబట్టి సూర్యభగవాన్ని పూజించుకోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అది ఎక్కువగా బ్యాంకింగు, ఎండోమెంటు, అడ్మినిస్ట్రేషనులో అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. అయితే బాల్యంలో సహజంగా కొద్ది విద్యలో వెనకబడి ఉండడం, ఎవరు సహకారం లేకపోవడం, అలాగే వీళ్ళ పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీ, బద్ధకం జాతకుడిని 25-26 సంవత్సరాలు వచ్చేదాకా చాలా ఇబ్బంది పెట్టి అవకాశం ఉంది. ప్రారంభ జీవితం స్ట్రగుల్ పడే అవకాశం ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడే జాగ్రత్త తీసుకొని వీళ్ళ మీద పెద్దవాళ్ళు కూడా శ్రద్ధ పెడితే ధనుసు లగ్నం జాతకులు ఖచ్చితంగా జీవితంలో 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటారని ఆశిస్తూ, సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన, సేవింగ్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది.
ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం, వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు, అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది, ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.